విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. భోగాపురం మండలంలో పర్యటించిన కలెక్టర్ అంబేద్కర్ తూడెం గ్రామంలో పర్యటించారు. అనంతరం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన గ్రీవెన్స్ వినతులపై భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. భూముల రికార్డులను పరిశీలిస్తూ ఉండగా ఎఫ్సీఓ రికార్డుల్లో కౌలవాడ గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 128కి చెందిన వివరాలతో కూడిన 2 పేజీలు ట్యాంపరింగ్ జరిగినట్లు కలెక్టర్ గుర్తించారు. 2 అసలు పేజీలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా 2 పేజీలను అతికించి రికార్డుల్లోని వివరాలను మార్పు చేసి డి పట్టాలను జారీ చేసినట్లు గుర్తించారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సత్వర న్యాయం అందించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. థ్యాంక్ యూ షీలా. రికార్డుల ట్యాంపరింగ్ పై విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రెవెన్యూ అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే గనక భోగాపురం మండలంలో ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అందిన గ్రీవియన్స్ వినతులపై భోగాపురం తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలో అయితే సమీక్షించారు. అయితే అందులో భాగంగా భూములను ఏదైతే రికార్డులు పరిశీలించే క్రమంలో భోగాపురం మండలం కౌలువాడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 128కి సంబంధించి 2 పేజీలు ట్యాంపరింగ్ అయినట్లు కలెక్టర్ అయితే గుర్తించారు. అయితే ఆ స్థానంలో వేరే 2 పేజీలు అతికించడంతో కలెక్టర్ కి డౌట్ వచ్చిన నేపథ్యంలోనే తహసీల్దార్కి అయితే ప్రశ్నించగా ఏదైతే ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్యలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అయితే తహసీల్దార్కి అయితే ఆదేశించినటువంటి పరిస్థితి. వీళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకుని పోలీస్ ఫిర్యాదు కూడా చేయాలని చెప్పేసి ఆదేశించారు. మొత్తం మీద భోగాపురం మండలంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ రావడం, అలాగే గతంలో కూడా ఇక్కడ భోగాపురం మండలం అనేక రెవెన్యూ లో రికార్డులపై అవకతవకలు ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా అనేక ఫిర్యాదులు వెళ్లటం, ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూతోని పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేస్తున్నట్లు మనకు సమాచారం. మొత్తం మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు విలువ ఎక్కువ ఉండటంతోనే ఇట్లాంటివికి పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనిపై సీరియస్ గా తీసుకున్నటువంటి కలెక్టర్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ భోగాపురం మండలం కౌలువాడకు చెందినటువంటి ఈ గ్రామంలోనే ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో ఇట్లాంటివి జరగొచ్చనే అనుమానంతో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లయితే మనకు సమాచారం అయితే ఉంది. మొత్తం మీద ఈ ఇష్యూపై కలెక్టర్ సీరియస్ అవడంతో ఉన్నతాధికారులు కింద స్థాయి ఉద్యోగులు అయితే భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏమైనా ఇట్లాంటివి జరిగాయన్న కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ అయితే సీరియస్ గా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.